ఇప్పుడు సత్సంగం 4 మాటలు మీతో షేర్ చేసుకుంటాను. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की जय. गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं. नमामीश्वरं सद्गुरुं साईनाथं. नमामीश्वरं सद्गुरुं సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో ఏర్పాటు చేసుకున్న ఈ సత్సంగానికి చేసిన సాయి కుటుంబంలోని సహచార సభ్యులైన ప్రతి ఒక్కరికిను, అలాగే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నా. అలాగే మా బాబాయ్ గారు, మా పితృ సమానులు ఆలూరు గోపాలరావు గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం వారు చాలా ఆనందంగా వీక్షిస్తూ ఉంటారు. ఆ పవిత్రాత్మ మనందరినీ ఈ సమయంలో ఆశీర్వదిస్తూ ఉంటారు. గోపాలరావు గారు, ఆయనకి బాబా గారు పట్ల ఎంత భక్తి ఉందో సచ్చరిత్ర పట్ల అంతే భక్తి ఉంది. వాస్తవానికి గోపాలరావు గారు అనేక గ్రంథాలు రచించారు. కానీ ఏ రోజు ఆ గ్రంథాలు చదవమని చెప్పడం కన్నా సచ్చరిత్ర చదవమని చెప్పేవారు. ఆయన గ్రంథాలని ఆయన ఎప్పుడు పెద్దగా ప్రమోట్ చేసుకోలేదు. చాలా సాధారణమైన జీవితం గడిపారు. లాస్ట్లో వారు పొన్నూరులో ఒకరే ఉండేవారు. నేను బాపట్లలో పనిచేస్తుండేవాడిని. నేను నైట్ ఆల్ట్ వారి కోసం పెట్టుకొని నేను నైట్ పొన్నూరుకి వారి ఇంటికి వెళ్ళేవాడిని. మేమిద్దరం పక్క పక్కన మంచాలు వేసుకొని చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. చాలా విషయాలు చెప్పేవారు సార్. ఉదయం నేను లేచి ఐబీ ఉంది, బంగ్లా ఉంది పొన్నూరులో. నేను వెళ్తాను సార్, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తానంటే ఇక్కడ చేయండి అనేవారు. సరే, పెద్ద అయిన వాడికి కాదని లేకుండా ఉండేవాడు. నేను స్నానంకి వెళ్దాం అనుకునేసరికి వీళ్ళు స్నానం చేసినాడు అనేవారు. చలికాలం, బాబు ఇటు చెప్తున్నాడు ఏంటి అనుకున్నాండి. హాట్ వాటర్ తీసుకుని లోపల పెట్టేశారండి. నేను సేవ చేయాల్సింది పాలించి ఆ వయసులో ఆయనకి నాకు కన్నీళ్ళు పడ్డాయి. హాట్ వాటర్ తీసుకెళ్ళి ఆయన బాత్రూంలో పెట్టేసి స్నానం చేసిరండి అనేవారు. ఏ రుణమో తెలియదు సార్కి. మేమంతా కూడా జన్మలు కూడా రుణం తీర్చుకోలేము. మేమందరం పరిచయం అయింది సత్సంగాల ద్వారా, వారి సంకల్పంతోనే అని నేనేం చేశానంటే, ఒకసారి నాకు ఒక అవకాశం వచ్చింది. అంటే రుణం తీర్చుకోవడానికి అని నేను చెప్పట్లేదు. వారు పాదుకలు దొరికాయి నాకు. ఆయన ఇంట్లో ఉండాను, నేను బయట ఉన్నా. పాదుకలు బయట ఉన్నాయి. అటు ఇటు చూశాను, ఎవరు చూడడంలా. ఆ 2 పాదుకలు తీసుకొని నా తల మీద పెట్టుకున్నా. చాలా చాలా అదృష్టంగా భావించాను. అలా ఒక్కసారి సార్కి నేను ఆ పాదుకలు నా శిరస్సు మీద ధరించే అవకాశం ఒక్కసారి లభించింది. మామూలు భక్తులు కాదు వారు. వారి సంకల్పమే ఈరోజు మనం సత్సంగాలు చేసుకుంటున్నామని. అంటే వారికి చాలా ఇష్టం ఏంటంటే సచ్చరిత్రలో అధ్యాయాల్లో ఉండేటువంటి విషయాలు మనం పంచుకోవడం, అవగాహన సదస్సు అని పెట్టేవారు ఆయన. వారి సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఈరోజు నేను ఒక అధ్యాయాన్ని క్లుప్తంగా ప్రస్తావించదలుచుకుంటాను. బాబా గారు కోరిన 2 పైసల దక్షిణ ఏంటి? శ్రద్ధ సభలు. శ్రద్ధ అనే అంశాన్ని ఈరోజు మనం ప్రస్తావిద్దాం. నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ 3 ఒకటేగానే కనబడతాయి కదా. నమ్మకం, విశ్వాసం, శ్రద్ధ, ఈ మూడింటిలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నమ్మకం, బాబా గారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, మన నమ్మకం.
నమ్మకం అది. మన హిందూ బ్లడ్లో ఉండేటువంటి దైవ నమ్మకం అది. ఆ నమ్మకానికి బాబా గారు ఏం చేస్తారంటే కేవలం నమ్మకంతో సరిపోదు, నా మార్గంలోకి రావాలంటే మనకు అనుభవాలు ఇస్తారు ఆయన. బాబా గారి అనుభవాలు పొందని వారు ఎవరు సాయి భక్తులుగా ఉండలేము. అనుభవించే ఆయన మనల్ని తమ వద్దకు లాక్కుంటారు. కాబట్టి అనుభవంతో కూడిన నమ్మకం, విశ్వాసం, మ్యాథమెటికల్గా విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు నమ్మకం ప్లస్ అనుభవం, అనుభవంతో కూడిన విశ్వాసం. మరి శ్రద్ధ ఇంకా పైమెట్టు. బాబాగారి పట్ల నాకు విశ్వాసం ఉంది అని ఎప్పుడు కరెక్ట్ అవుతుంది? బాబాగారు చెప్పినట్టుగా మనం ఆయన చెప్పిన దాన్ని ఆచరిస్తేనే కదా. పెద్దలు చెప్పినట్టుగా దాన్ని మనం ఆచరిస్తేనే. కాబట్టి మన బాబాగారి పట్ల మన విశ్వాసాన్ని ఆచరణతో కనుక చూపించగలిగితే వారికి, జనానికి కాదు, అది శ్రద్ధ అవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే ఆచరణతో కూడిన విశ్వాసం. మ్యాథమెటికల్గా శ్రద్ధ అంటే నమ్మకం ప్లస్ విశ్వాసం ప్లస్ ఆచరణ. అందుకే బాబా గారు ఆచరణతో కూడిన విశ్వాసాన్ని దక్షిణగా కోరారు. అంటే ఆయన చెప్పింది మనం ఆచరిస్తేనే, లేకపోతే మనం పొందగలిగేది పెద్దగా ఉండదు. ఆచరణ లేకపోతే ఏది ఉండదు. ఆచరణ ముఖ్యం. అటువంటి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని బాబా గారు ఎంతగా ప్రోత్సాహపరిచేవారు, వారికి అది ఎంత ఇష్టమో ఒక అధ్యాయంలో మనం దర్శించుకుందాం. 48వ అధ్యాయం, సాశంక భక్తానుగ్రహ కరణం. అంతేనమ్మా. మా రమాదేవి ఇంకో తప్పు చెప్తే, అసలు అధ్యాయం పేరు తప్పు చెప్పినా కూడా మామూలుగా ఉండరు, వెంటనే చెప్పేస్తారు నువ్వు తప్పు చెప్తున్నాను. అటువంటి సత్సంగ సభ్యులు లభించడం బాబా గారు ఇచ్చిన అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. చిన్న పొరపాటు కూడా రాలేదు, అంత అలర్ట్గా ఉంటారు. సాశంక భక్తానుగ్రహ కరణం అనే 48వ అధ్యాయంలో చాలా చిన్న పాత్ర, సేవడే. సముద్రకర్ అనుభవం అది. సముద్రకర్ ఆయన అక్కలకోటలో స్థిరపడ్డటువంటి న్యాయవాది. ఆయన బిఎల్ చదువుకునే రోజుల్లో 2వ సంవత్సరం పరీక్షల సమయం, పరీక్షలకి అందరూ ప్రిపేర్ అయ్యారు. హాస్టల్లో రూమ్లో కూర్చొని ఎవరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎవరు సమాధానం చక్కగా చెప్పగలరు అని ఒకరినొకరు పరీక్షించుకుంటూ ఉన్నారు. అందులో సేవడే అనే వ్యక్తి సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. అందరూ హేళన చేశారు, ఇతను ఫెయిల్ అయిపోతాడు అని చెప్పారు. కానీ సేవడే చెప్పిన ఒక మాట మనందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది. నేను సరిగ్గా చదవలేదు, వాస్తవమే. నేను ఇప్పుడు చదవకపోయినా, ఈ సంవత్సరం పాస్ కాకపోయినా, 3వ సంవత్సరం, వచ్చే సంవత్సరం మీ అందరితో పాటుగా నేను పాస్ అయి తీరుతాను. నాకు బాబాగారి అభయం ఉంది, బాబాగారి అభయం ఉంది. వారు నాకు మాట చెప్పారు, వారు చెప్తే అదే జరుగుతుంది అని అన్నారు. ఈ సముద్రకర్ విన్నాడు. ఎవరు సాయిబాబా అంటున్నాడు ఈయన అని అడిగాడు సేవడిని. ఎవరి గురించి చెప్తున్నావు? ఎవరో సాయిబాబా అంటే అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకా షిరిడి గ్రామం ఉంది. అక్కడ ఒక ఔలియా ఉన్నారు. ఆయన మహాత్ములు. ఎంతో భాగ్యం, ఎంతో యోగం ఉండాలి. అటువంటి బాబాగారి పాదాల వద్ద మనం కూర్చోవాలా అని అంటే, వాస్తవానికి సత్సంగం ప్రారంభమైనప్పటి నుంచి బాబాగారు ఇక్కడ సజీవంగా కూర్చొని ఉంటారు. ఎవరైతే ఆయన ముందు కూర్చోవడానికి ఆయన అనుమతి లభించిందో వాళ్ళే కూర్చోగలరు. ఇక్కడ వాళ్ళందరి పట్ల ఆయన ప్రేమగా చూస్తుంటారు. ఆ ప్రేమగా చూసే ఆ చూపు ఒక్క క్షణం మనపై నిలిస్తే చాలు, అంతర్బాహ్య శుద్ధి అంటారు, అది లభిస్తుంది. మనకు తెలియకుండానే ఆయన చూపు పడితే మన పాపకర్మ నశిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఒకసారి ఆయన ముందు ఇలా కూర్చుంటే. కాబట్టి ఎంతో యోగం ఉండాలా, ఎంతో భాగ్యం ఉండాలా. ఆ రోజు అటువంటి మహానుభావులు శరీరంతో ఉన్నప్పుడు వారిని దర్శించుకోవాలా అని అంటే వాళ్ళ అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. మనగా మనం పోలేము. సార్ గొరవమూడిలో స్వామి ఉన్నప్పుడు, వెంకయ్య స్వామి గారు, నెల్లూరులో ఉన్నాం మేము. సినిమాలకు శిఖాలు జరుగుతున్నాం, స్వామి పేరు విన్నాం, ఒక్కసారి పోయి చూడగలేమా? ఇప్పుడు వరకిస్తున్నాం స్వామి స్వామి అని. కాబట్టి చాలా భాగ్యం కలగాల. సత్పురుషులు
శరీరంతో ఉన్నప్పుడు మనం వీళ్ళు దర్శించుకోవాలి అని అంటే అలా చాలా యోగం కావాలబ్బాయి వారిని దర్శించుకోవాలంటే ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. ఆయన తలుచుకుందే అయి తీరుతూ ఉంది. ఆయన నాకు మాట చెప్పారు, నువ్వు తప్పక ఉత్తీర్ణుడు అవుతావు అని. ఆయన మాట మరోలా జరగదు. ఆయన పట్ల నాకు పూర్తి భరోసా ఉంది, ఆయన పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పాడు సేవడే. ఈ ఒక్క పాయింట్ కోసమే చెప్పాల్సి వచ్చింది అంతా. ఏమన్నారు ఆయన? నాకు బాబాగారి మాట పట్ల పూర్తి విశ్వాసం ఉంది అన్నారు ఆయన. మరి బాబాగారి మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకు? సచ్చరిత్రలు దొరుకుతాయి. సచ్చరిత్ర నిండుగా ఉన్నది బాబాగారి వచనాలే. అందుకే సచ్చరిత్ర అంటే బాబాగారి సత్యవచనాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి, వారి హామీలు ఉన్నాయి, వారి బాబాగారి ఆజ్ఞలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, వారి ఆగ్రహం ఉంది, అనుగ్రహం ఉంది, సూచన ఉంది, సలహా ఉంది. వెరసి సచ్చరిత్ర అంటే బాబాగారి వరాలు జల్లు. ఎవరికి కావాలో వాడు కడవండి అంటారు. వరాలు ఇచ్చేశారు ఆయన. కావాల్సిందల్లా ఆ వరాల్లో తడిచేవాడు కావాలి. తడవదలుచుకున్నావా? కొద్దిగా తడవదలుచుకున్నావా? దూరంగా ఉందాం. మెండుగా తడవదలుచుకున్నావా? బాబాగారి దగ్గరికి వెళ్ళిపోదాం. బాబాగారి దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది ఆయన ప్రేమ ఎలాంటిదో. ఈ మాటలన్నీ విన్నాడు సపత్నేకుడు. నమ్మకం లేకపోతే మాటలు నమ్ముతామండి? నమ్మం. ఏదో చెప్తున్నాడులే వీడు చదవకుండా ఆయన ఎవరో సాయిబాబా అంట. అయ్యా నేను అనడం లేదు, ఎవరో సాయిబాబా అంట, ఆయన చెప్పాడంటే ఈయన పాస్ అవుతాడంట, చూద్దాంలే అని అనుకున్నాడు. సరే, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. బాబాగారు చెప్పినట్టుగా సేవడే నమ్మకం ఉంచినట్టుగా వీళ్ళందరూ ఎలా పాస్ అయ్యారో సేవడే వీడితో పాటే ఉత్తీర్ణుడు అయ్యాడు. అప్పుడెక్కడో మనసులో కలిగింది, అరే ఎలా పాస్ అయ్యాడు అని. సరే, కాలచక్రం ఎవరి కోసం ఆగదు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. అక్కలకోటలో ఆయన ఒక అడ్వకేట్గా సెటిల్ అయినాడు. ఎవరు? సపత్నేకర్. సరే, కుమారుడికి ఏదో క్యాన్సర్ వచ్చింది, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ట్రీట్మెంట్ సక్సెస్ కాలేదు. అబ్బాయి కాలం చేశాడు. మనసుకి అశాంతి. ఎక్కడెక్కడో తిరిగాడు. పండరిపురం, గాంగోపురం, ఇతరత్ర చాలా ప్రదేశాలు తిరిగారు మనశ్శాంతి కోసం. వేదంగాల్ని అధ్యయనం చేశాడంట మనశ్శాంతి కోసం. లభించలేదు. చివరికి ఆయన అప్పుడు ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. అవును, అప్పుడెప్పుడో మనవాడు షిరిడి అన్నాడు, సాయిబాబా అన్నాడు, ఒకసారి సాయిబాబా దగ్గరికి పోదామా అని అనిపించింది. ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఎందుకు అనిపించింది? ఆ రోజు ఎందుకు నమ్మబుద్ధి కాలేదు అంటే సచరిత్ర మాట చెప్తుంది, ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మన వంతు వచ్చినప్పుడే మనం ఆయనకు గుర్తుకొస్తాం. ఆయన గుర్తుకొచ్చినప్పుడే ఇలా ఆయన ముందు కూర్చోగలం, సచ్చరిత్రను చదవగలం, షిరిడికి వెళ్ళగలం, ఆయన మాట ఒకటి మంచి మాట వినగలం. బాబాగారి మాట వినడం అంటే ఒక మహోత్సవం. అది సచ్చరిత్ర చెబుతుంది. గురువు మహిమని శివునిలో అంటే మనసుని చెవుల్లో నింపుకొని గురువు మాటల్ని, గురువు మహిమల్ని వినడమే గురువు యొక్క నిజమైన ఆరాధన. చాలా రకాలుగా ఆరాధిస్తాం. ఇలా డెకరేషన్ చేస్తాం, రకరకాల పూజలు చేస్తాం, పల్లకి సేవలు చేస్తాం, ఆయన పేరిట ఎన్నెన్నో దానాలు చేస్తాం. ఓకే, అవన్నీ కూడా ఆరాధనలో భాగమే. కానీ సచరిత్ర సూచిస్తున్న మార్గం ఏంటి అని అంటే గురువు మహిమని బాగా మనసు పెట్టి చెవులతో విను, అది చాలా ఆరాధన అంటుంది. సరే, ఇప్పుడు ఆయన అనుగ్రహం పొందేందుకు మనందరికీ వంతు వచ్చింది, మనందరం గుర్తుకొచ్చాం, ఇలా ముందు కూర్చోబెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు సపత్నేకర్కి అనుగ్రహం వచ్చింది, పిలుపు వచ్చింది, షిరిడీకి వెళ్ళాడు తన సోదరుడు పండితురావుతో సహా. ఇద్దరు వెళ్ళి బాబాగారిని దర్శించుకున్నారు. ఆయన పాదాల చెంత అదో బాబాగారు అలా కూర్చొని ఉండేవారు ద్వారకామాయిలు. అలా బాబాగారి ముందు కూర్చొని పాద నమస్కారం చేసుకుని కొబ్బరికాయని బాబాగారి పాదాల వద్ద ఉంచి పాద నమస్కారం చేసుకున్నారు. బాబాగారు ఏమన్నారు? చాలా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఒకసారిగా బాబాగారు కోపడేసరికి మనమైనా ఎలా ఉంటాం? మనసు చిన్నపోయింది, కాస్త దూరంగా ఉన్నాడు. ఎవరిని అడిగాడు? బాబాగారు ఎందుకు ఇంత ఆగ్రహంతో ఉన్నారు, ప్రశాంతంగా వారిని ఎలా దర్శించుకోవాలి అంటే ఎవరో చెప్పారు, అక్కడ బాలాషింపే అనే వ్యక్తి ఉంటాడు, ఆయన కాస్త బాబాగారితో చొరవ ఉంది, నువ్వు వెళ్ళి
ఆ బాలశిల్పిని పట్టుకోవు. ఇప్పుడు ఏం కావాలి, ఇలా మనసులో కోరిక ఏంటి, బాబా గారు ప్రశాంతంగా దర్శనం ఇవ్వాలి అంతే, చలహట్ అనకూడదు. అటువంటి దర్శనం కోసంగా అది ఎక్కడ దొరుకుతుంది అన్నారు, బాలశిల్పి ద్వారా దొరకచ్చు అన్నారు. ఇప్పుడు బాలశిల్పిని వెతుక్కున్నాడు సపత్య గారు. సచరిత్ర ఎంత లోతుగా ఉంటుంది అని అంటే, అందులో భావం ఎంత లోతుగా ఉంటుంది అని అంటే, తనకేం కావాలో ఒక నిశ్చయం వచ్చినాక అది కావాలనుకున్న ప్రదేశాన్ని వెతుక్కున్నాడు సపత్య గారు. సత్సంగం జరుగుతుంది, బాబాగారి పట్ల నాకు చాలా విశ్వాసం ఉంది, బాబాగారితో నేను చాలా పొందాను అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళడం మన ధర్మం. అసలు వెతుక్కొని పొమ్మంటుంది సచరిత్ర. కబురు వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి కూర్చోవాలి. ఊరికే కబురు రాదు, కబురు రావడం చాలా కష్టం. రకరకాల కబుర్లు వస్తాయి, బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ ఫంక్షన్లు, ఆ ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లు. సత్సంగం కబురు ఊరికే రాదండి. సత్సంగం బాబాగారు అనుగ్రహం పొందేందుకు ఒక దగ్గరి ప్రక్రియ. ఏ సద్గురువుదైనా, మేము బాబాగారి భక్తులు కాబట్టి బాబాగారు సత్సంగం అంటున్నా. ఏ గురు భక్తులకైనా ఆ గురువు సత్సంగం అంటే ఆయన సజీవంగా కూర్చొని ఉంటారు అక్కడ, అందులో అనుమానమే లేదు. అందరు గురువులు ఒకరే. మన రుణానుబంధం బాబాగారు. సరే, ఆయన వెతుక్కున్నాడు, వెళ్ళి బాలశిల్ప దగ్గర అడిగాడు, బాలశిల్పే మాకు బాబాగారి దర్శనం కలిగేలా చూడు, ఆయన కోప్పడకూడదు, చల్లగా అనకూడదు. సరే అన్నాడు. సరే, బాబాగారి చిత్రపటం ఉంటుంది, దాన్ని కొనుక్కున్నాడు సపత్నేకర్. చిత్రపటంతో పాటుగా సపత్నేకర్, బాలశిల్పే బాబాగారు వద్దకు వచ్చారు. బాలశిల్పే ఆ చిత్రపటం తీసుకొని బాబాకు చూపించాడు. ఈ చిత్రపటం ఎవరిది బాబా? ఎవరిది ఆ పటం? ఆ పటం ఎవరిది? బాబాగారి చిత్రపటం. బాబాగారి చిత్రపటం అది. సో బాబాగారు ఏం చెప్పాలి, నా చిత్రపటం కదా అన్నారు. లేదా ఈ సెల్ ఫోన్ ఎవరిది? ఎవరిది? గమ్ముకున్నాడు, జోబులు వేసుకుంటే అది అంటాడు మా బావగారు. ఎందుకని? ఆయన కొన్నాడు ఇది. మా చెల్లెలు ఇచ్చింది నా వేరే సంగతి అది. సో ఆయన కొన్నాడు కాబట్టి ఆయనది కావాలి, లేదా నా పటం అనాలి. కానీ బాబాగారు ఏమన్నారు, బాబాగారి ప్రతి మాట విలక్షణంగా ఉంటుందండి. ఆషామాషి గురువు కాదు, ఆషామాషి గురువు కాదు. అసలు సద్గురువు అన్న మాట కూడా సరిపోవట్లే బాబాగారికి. సద్గురు అన్నమాట చిన్న మాట అయిపోయింది. ఏమనాలి బాబాగారిని? సమర్థ సద్గురువు. అసలు అంత రెండో మాట సబ్జెక్ట్ లేదు. అటువంటి బాబాగారు నా భూతో నా భవిష్యత్. ఆ మాట చెప్పుకోవాలని చాలా ఆనందం. సచ్చరిత్ర అంటే బాబాగారు వరాలు జల్లు అని చెప్పుకోవడం ఎంత ఇష్టమో, బాబాగారు సమర్థ సద్గురువు అని చెప్పుకోవాలంటే నాకు చాలా ఇష్టం. సరే, బాబాగారు ఏమన్నారు, ఈ చిత్రపటం చూసి ఇది ఇతని స్నేహితుడిది అన్నాడు. ఆశ్చర్యం, ఎవరు ఊహించం. ఎవరు ఆయన స్నేహితుడు? శివుడే. శివుడే గుర్తుకు రాబట్టి కదా నువ్వు ఈరోజు నా దగ్గరికి వచ్చింది. శివుడే నీ మిత్రుడు. మరి ఈ చిత్రపటం శివుడేది అంటున్నాడు. శివుడేది ఎలా అయింది? శివుడే కొన్నాడా? శివుడే వచ్చాడా? కానీ శివుడు ఏం చెప్పాడు? నేను ముందే మనవి చేశా, బాబాగారి పట్ల నాకు పూర్తి విశ్వాసం అన్నాడు. ఆ ఎవరికైతే ఆయన పట్ల పూర్తి విశ్వాసం ఉందో ఆయన్ని, వాళ్ళందరినీ ఆయన ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటా. మామూలుగా ఉండదు ఆయన గుర్తుపెట్టుకోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ఒకరి బర్త్డే నాకు తెలిసిన వాళ్ళు. అతను రోజు కావడాలు చేసుకుంటాడు. రోజు కావడానికి సచరిత్ర మన షిరిడి లైఫ్తో పాటుగా చేసుకుంటాడు. 5:45 అయింది, హార్ట్ పూర్తయింది. అదే 5:45కి షిరిడి సంస్థానం నుంచి బర్త్డే గ్రీటింగ్స్ SMS ద్వారా వచ్చాయి. హ్యాపీ బర్త్డే అని. ఎక్కడి నుంచి వచ్చింది SMS? CEO షిరిడి సంస్థానం. అదొక ఆశ్చర్యం. అయితే టైమింగ్ 5:45. ఆ టైం ఏంటి? కావడానికి పూర్తవగానే. అటువంటి అనుభవాలు ఆయన ఇస్తుంటారు. ఎందుకంటే ఎక్కడో మనం తేడా కనిపించినప్పుడు మళ్ళీ మనం సరిదిద్దాలంటే ఒక అనుభవం ఇవ్వాలి. కాబట్టి అనుభవం ఇచ్చి ఆయన తన పక్కన పాదాల వద్ద
కూర్చోబెట్టుకుంటారు మనం. అలా ఇక్కడ సేవడని గుర్తుపెట్టుకున్నాడు బాబా. సేవడే పాత్ర ఏంటి? ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. దర్శాలు ఆ విశ్వాసం కావాలి బాబాకి. సరే, బాబా గారు నవ్వేసరికి బాలశిల్పి అనుకున్నాడు బాబా గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నారు అని సైన్ చేశాడు. రా నమస్కారం పెట్టుకొని. సముద్ర గురించి మళ్ళీ బాబా గారికి నమస్కారం పెట్టుకున్నారు. నవ్వుతున్నారు కదా, ఇప్పుడైనా సర్దుకోవాలన్నా అస్సలు సర్దుకోడు. చల్ వెళ్ళిపో. రెండోసారి ఏం చేయాలి? ఆయన మాట అన్నాక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. ఇద్దరిని, అన్నని తమ్ముడిని. ఇద్దరు నమస్కారం పెట్టేసి, బాబా మీరు వెళ్ళమంటే మీ ఆజ్ఞను మేము ధిక్కరించలేము, కానీ ఏంటో మరి మా నొచ్చట ఇలా ఉంది. 2 సార్లు మీరు చలగాత అన్నారు, వెళ్ళిపోతాం, కానీ మీ కృపా దృష్టిని మాపై ఉంచండి. త్వరలో మరలా మీ దర్శనం అయ్యేలా మమ్మల్ని ఆశీర్వదించండి అని బాబా గారికి మొక్కున్నారు. వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ గాణగాపురం, మళ్ళీ పండరీపురం, ఇంకోటి మాలేగావ్, ఇవన్నీ తిరిగారు. మనసుకి శాంతి లభించలేదు. చివరికి కాశీ వెళ్దాం అని ఏర్పాటు చేసుకున్నారు. ఇక కాశీ ప్రయాణానికి 2 రోజుల సమయం ఉంది. అప్పుడు ఆయన భార్యకి సముద్రనగర్ భార్య సావిత్రి బాయి ఆవిడ పేరు. మన సచరిత్ర పేరు రాయలేదు కానీ ఆవిడ పేరు సావిత్రి బాయి. ఆ సావిత్రి బాయికి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక నేల బావి ఉంది. ఆ బావి పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది. ఈవిడ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు ఉంచుకోవాలి. ఒక కుండ పట్టుకునింది. ఆ కుండతో నీళ్లు తీసుకురావాలి. బావి వద్దకు వెళ్ళింది. పక్కన మామిడి చెట్టు కింద ఒక ఫకీర్ కూర్చో ఉన్నారు. తలకి గుడ్డ కట్టుకో ఉన్నారు, కబరి వేస్తూ ఉన్నారు. ఎవరైనా తలకు గుడ్డ ఉందా, కబరి ఉందా? అడుగో రెడీగా ఉన్నారు ఇక్కడే. ఆ ఫకీర్ వచ్చి, అమ్మా నీకెందుక వృధాశ్రమ, ఇటీ నీ కొండను మంచినీటితో నేను నింపి ఇస్తాను. ఆయన దగ్గర కూర్చుంటే చాలండి, విశ్వాసం ఉంచితే చాలండి, పెద్దగా శ్రమ మనకు ఉండదు. మనకేది అవసరమో అన్నీ ఆయన చూసి పెడతారు, ఆయన చేస్తారు. అనుక్షణం మనల్ని గమనిస్తుంటారు, మన తప్పులు సరిదిద్దుతుంటారు. శిక్ష ఎవరు? శిక్షణ ఇస్తూనే ఉంటారు. సద్గురు వద్ద శిక్ష ఉండదు, శిక్షణ మాత్రం ఉంటుంది. మన జీవితకాలం మనం ఆయన కోరుకునే విధంగా మన ప్రవర్తన సరైనంత వరకు విడిచిపెట్టరు. ఇప్పుడు ఈ అమ్మాయికి అదే మాట చెప్తున్నాడు, నీకెందుకు అనవసరం శ్రమ, నీ కొండను మంచినీటితో నేను నింపిస్తాను. మరి కొత్త వ్యక్తి భయపడింది, ఇంటికి పరుగు తీసింది వెనక్కి. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది కదా అని ఆయన ఊరుకోలేదు. అమ్మాయి వెంట ఆయన కూడా వస్తూ ఉన్నాడు. నా వెంటే వచ్చాడు ఆయన ఫకీరు అని చెప్తున్నా. కల్లో మెలకు వచ్చింది. ఇది సద్గురు తత్వం ఇది. మనం వద్దనుకున్నది మాత్రాన ఆయన విడిచిపెట్టడు. విడిచిపెడితే సద్గురు ఎలా అవుతారు? అందున సమర్థ సద్గురు ఎలా అవుతారు? ఒక కప్ప ఒక నీటి పాము నోట్లో పడింది అనుకుందాం. ఆ నీటి పాము ఆ కప్పను మింగనూ లేదు, విడవను అట్ట పట్టుకొని ఉంటుంది. దానివల్ల కప్పకి ఉపయోగం లేదు. కప్పకి మింగేస్తే ప్రాణం పోద్ది, అట్ట మింగదు, వదిలేదు, అట్ట పట్టుకోని ఉంటుంది. ఇది కపట గురువులు చేసే పని. పొరపాటుగా ఇటువంటి వాళ్ళ బారిలో పడ్డామా, వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు, వాళ్ళు మనం విడిచిపెట్టేది ఉండదు. కానీ సద్గురు అట్ట కాదు. ఈయన త్రాసుకోవాలంటే ఆయన ఆ కప్పని ఒకసారిగా త్రాసుకో మింగేస్తుంది. అలా సద్గురు ఏం చేస్తారు? మనలో ఉండే మాలిన్యాన్ని ఆయన ఒకసారిగా ఆయన స్వీకరించి మనల్ని పరిశుద్ధంగా చేసి అలా బయటికి విసిరేస్తారు. అట్ట సద్గురువు వాళ్ళ ఇంటి వరకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ వెంబడే వచ్చాడు. ఇది ఆవిడకి వచ్చిన కళ. ఈ కళ చెప్పింది భర్తతో, ఇలా కళ వచ్చింది నాకు. కళలో ఇలా ఫకీర్ కనపడ్డారు. ఫకీరు తలగొడ్డ కబిరి అనగానే ఆయనకి బాబా గారు గుర్తుకొచ్చారు. అయితే బాబా గారు కళ్ళలో వచ్చినట్టున్నారు, మనం షిరిడీకి పోదాం పదా అని ఇద్దరు షిరిడీకి వచ్చారు. వచ్చి ఆవిడకైతే బాబా గారిని చూడంగానే ఆశ్చర్యపోయింది. కారణం ఏంటి? 2 రోజుల ముందు స్వప్నంలో కనబడింది ఆయనే. అంత మునుపు ఎప్పుడు ఆవిడ బాబా గారిని చూడలేదు. కానీ ఇప్పుడు బాబా గారు ఆవిడకి స్వప్నంలో కనబడ్డారు, అనుభవం ఇచ్చారు, ఇప్పుడు దర్శనం ఇస్తున్నారు. అంటే ఏమని? బాబా గారి స్వప్నం
వేరు కాదు, అంటే స్వప్న దర్శనం వేరు కాదు, బాబా గారి దర్శనం వేరు కాదు. బాబా గారికి సంబంధించిన స్వప్నం వేరు ఇచ్చినా సరే అది ఆయన మనకి ఇస్తున్న అనుభవంగానే భావించండి మిత్రులారా. ఏదో గాలికి వచ్చినటువంటి స్వప్నం అనుకోకండి. ఆయన సంకల్పంతోనే ప్రతిదీ జరుగుతుంది. బాబా చెప్పారు, ఎంత సమర్థులంటే నా అనుమతి లేదే ఆకైనా కదలదు. గీత గీస్తాడు గురువు, గీత గీస్తాడు గురువు, అంతే. అంత సమర్థులైన. నా అనుమతి లేనిదే ఎవరు మీ ఇంటి గడప దాటి బయటికి రాగలరు, వచ్చి నన్ను దర్శించుకోగలరు. ఆ మాటలు, ఆ పవర్ ఆయనది, కలియుగం ఆయనదే, నా భూత నా భవిష్యత్తు. అటువంటి సద్గురువులకి సామ్రాట్ అంటారు మెహర్ బాబా. బాబా గారి గురించి ఆయన వ్యాఖ్యానిస్తారు. అలాంటి సద్గురు. సరే, ఆవిడకైతే వెళ్ళి బాబా గారిని దర్శించుకునింది. బాబా గారు అప్పుడు ఒక మాట చెప్పారు. పక్కన ఎవరితో ఉంటే వాళ్ళు చెప్తున్నాడు, నాకు ఎప్పటి నుంచో నా చేతులు నొప్పిగా ఉన్నాయి, చేతులు, కడుపు, నడుము నొప్పిగా ఉన్నాయి. ఎన్నెన్నో వైద్యం చేయించుకున్నా, ఎంతో చికిత్సలు చేయించుకున్నా, గుణం అయితే ఎటువంటి గుణం లభించలేదు. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా అవన్నీ తగ్గిపోయినాయి. చేతుల నొప్పి, నడుము నొప్పి, కడుపు నొప్పి బాబా గారి కాదు, సపత్నాయక్ గారి భార్యది. సపత్నాయక్ గారి భార్యకు ఉన్న సమస్యని బాబా గారు తమకు ఆపాదించుకొని చెప్తున్నారు. ఇది వారి ప్రత్యేకమైన శైలి. ఉత్తమ పురుష తన గురించి తాను తెలియచేసుకోవడం, మధ్యమ పురుష ఎదుటి వాళ్ళ గురించి తెలియచేయడం, ప్రథమ పురుష ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుష ఎక్కడో ఉన్న మూడో వాళ్ళ గురించి తెలియచేయడం. ఇక్కడ ఎదురుగా ఆవిడ ఉన్నారు, ఆవిడ సమస్యని ఆయనకి ఆపాదించుకొని చెప్తున్నారు. ఇదే చేశారు బాబా గారు కూడా. తాము శరీరాన్ని విడిచిపెడుతూ తాతపాటి మరణించబోతున్నాడు అని చెప్పారు విజయదశమి రోజు. అదే టెక్నిక్ బాబా గారిని. కాబట్టి ఆవిడకున్న సమస్య అంతా ఆయన తమ సమస్యగా చెప్తున్నారు. ఆవిడకి అర్థమవుతుంది నా గురించే చెప్తున్నారు అని. బాబా గారు చెప్పినట్టుగా ఆవిడకి రెండు మాసాల్లోనే ఆ సమస్య అంతా తీరిపోయింది. ఎంతగానో వైద్యం చేయించుకున్నప్పటికీ నయం కానిది బాబా గారి సన్నిధిలో కూర్చుంటే నయమైంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనం. బాబా గారి సన్నిధిలో కూర్చుంటే నయమవుతాయి. పూర్తి విశ్వాసం ఉంచండి. ఎక్కడికో పోనక్కర్లేదు, భయపడక్కర్లేదు, అస్సలు భయపడాల్సిన పని లేదు. ఒకసారి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే విశ్వాసం ఉండిందా, భయానికి తావలేదు. ఇంకా భయం ఉందా, నీ విశ్వాసంలో లోపం ఉన్నట్టే, అంతే. అదే శివుడే చెప్పింది మనకు. ఇప్పుడు ఆయన సపత్నాయక్ గారి భార్యకి ఆ సమస్య తీరిపోయింది. మళ్ళీ వెళ్ళి సపత్నాయక్ గారు బాబా గారి పాదాలకు నమస్కారం చేస్తారు. మూడోసారి ఒప్పుకోవాలా? చాలా హట్. అస్సలు కాంప్రమైజ్ కాడు, అసలు కాంప్రమైజ్ కానే కాదు ఆయన. దేనికోసం కాంప్రమైజ్ కాలేదు చూద్దాం. మూడోసారి కూడా చాలా హట్, వెళ్ళిపో. ఇక వచ్చేసాడు, బసకు వచ్చేసాడు. రాత్రంతా వేదన పడుతున్నాడు. ఏంటిది, నన్నొక్కడే చల్లహట్ అంటున్నాడు. ఎవరెవరు వస్తున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు బాబా గారు ఆనందంగా దీపావళి ఆనందాన్ని పొందుతున్నారు. నా రసట ఏంటి? నా వల్ల ఏమైనా అధర్మాచరణ జరిగిందేమో, నేను అనేక పాపాలకి కారణమయ్యానేమో, అందుకనే బాబా గారు నన్ను రప్పించుకున్నారేమో. ఎందుకు చల్లహట్ అంటున్నారు? ఆయన అర్థం కాలేదు. వెళ్ళి ఒంటరిగా పడుకున్నాడు. ఆకలి లేదు, తినబుద్ధి కాలేదు, నిద్ర పట్టలేదు, అటు ఇటు పొర్లుతున్నాడు. అప్పుడు ఒక్క మాట అనుకున్నాడు సపత్నాయక్. 48వ అధ్యాయంలో ఓవి సంఖ్య 125 బైబిల్లో వాక్యం అంటారు. ఆ వాక్యం 125వ వాక్యం. ఎప్పటికైనా బాబా గారి అనుగ్రహం పొందే వరకు షిరిడిలోనే బాబా వద్ద స్థిరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఎప్పటికైనా సరే ఆయన అనుగ్రహం పొందేంత వరకు షిరిడిలోనే ఉండాలి. షిరిడిలో కూడా వేరే దగ్గర కాదు, బాబా గారి వద్ద ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరమైన మనసుతో ఉండాలని ఆయన నిర్ధారణ చేసుకున్నాడు. ఈ నిర్ధారణ కోసమే బాబా గారు 1-3 సార్లు తెలహట్ అన్నాడు. ఇప్పుడు నిశ్చయించుకున్నాడు, ఎప్పటికైనా సరే బాబా గారు అనుగ్రహం పొందాల్సిందే. ఎప్పుడు పొందామో తెలియదు. సమయంతో అక్కడ నిమిత్తం లేదు. సమయంతో నిమిత్తం లేకుండా ఆయన అనుగ్రహం కోసం వేచి ఉండటమే సబూరి. అది రెండో దక్షిణ, ఆ రెండో పైసా సబూరి అది. ఇక బాబా గారి వద్దనే షిరిడీలో ఉండాలనుకున్నాడు కదా, అది శ్రద్ధ. అలా శ్రద్ధ, సబూరి రెండు కూడా ఆ నిశ్చయంలో కనబడ్డాయి.
ఇప్పుడు సముద్రరేఖ నిశ్చయంలో దీనికోసమే ఎదురు చూశాడు బాబాగారు. ఇప్పుడు వెళ్ళి బాబాగారు ఒంటరిగా ఉన్నప్పుడే బాబాగారు పాదాలు గట్టిగా పట్టుకోవాలా అనుకున్నాడు. ఇప్పుడు వెళ్ళాడు మసీద్కి. బాబాగారు ఆయన ఆశ్రమంలో కూర్చో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి బాబాగారి పాదాలపై తన శిరస్సు ఉంచాడు. ఇప్పుడు బాబాగారు అతని శిరస్సుపై తమ అభయ హస్తాన్ని ఉంచారు. అంటే బాబాగారు ఏం కోరుకున్నారు? చలహట్ ఎందుకన్నారు? అబ్బాయి మీద ద్వేషంతో కాదు, ఆ అబ్బాయిలో ఆయన పట్ల ఆ విశ్వాసం పూర్తిగా ఉండేలా అనుభవం ఇవ్వాలి. కాబట్టి గురువు ఆగ్రహం కాదు, అనుగ్రహమే. ఆయన అనుగ్రహానికి ముందు ఒక పైలట్ లాగా ఆగ్రహం వస్తూ ఉంటుంది. ఆగ్రహం ప్రదర్శించిన ప్రతిసారి బాబాగారు అనుగ్రహమే ఇచ్చారు. కాబట్టి బాబాగారి ఆగ్రహం కోసం మనం పారిపోవాల్సిన పని లేదు. వెంటనే అనుగ్రహం మన కోసం ఆయన వర్షింపజేస్తారు. షోస్ హిజ్ బ్లిస్, హిజ్ మెర్సీ, హిజ్ లవ్. అలా ఉంటుంది బాబాగారి ప్రత్యేకమైనటువంటి శైలి. ఇప్పుడు బాబాగారు శిరస్సు మీద తన అభయహస్తాన్ని ఉంచారు. వేరే ఆవిడ లేడీ వచ్చింది. అంటే చూడండి ఎంత లోతుగా ఉంటుందో బాబాగారి అబ్జర్వేషన్, బాబాగారి పర్యవేక్షణ. ఎంతగా ఆయన మనల్ని గమనిస్తుంటారో సముద్రేఖ అనుభవంలో మనం ప్రస్ఫుటంగా అక్షరం గమనించవచ్చు. ఇప్పుడు ఎవరో లేడీ ఒక ఆమె వచ్చింది, బాబాగారికి మద్దం చేస్తూ ఉంది. బహుశా పాద సేవ చేస్తుందో మద్దం చేస్తుంది. అప్పుడు బాబాగారు ఒక కథ చెప్పారు. ఒక తండ్రి ఓ కొడుకు కథ చెప్పారు ఆవిడికి. ఒక తండ్రి కొడుకులు కథ ఉంది. దాంట్లో కుమారుడు చనిపోతాడు. కుమారుడు చనిపోయిన దానికి తండ్రి బాధపడుతూ ఉంటాడు. ఆ కథ అంతా కూడా ఎవరిది? సపత్నేకర్ కథ. ఎలాగైతే సపత్నేకర్ భార్య కథని నాకు చేతులు నొప్పి, నడుము నొప్పి అని చెప్పారు బాబా, అదేవిధంగా సపత్నేకర్ కథనంతా కూడా బాబాగారు అది తనకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నట్టుగా ఆవిడతో చెప్తున్నారు. ఈయనంతా వింటున్నాడు. సపత్నేకర్ పరిస్థితి ఎలా ఉంది? తన గురించి తనే వింటున్నాడు బాబాగారు వద్ద. ఆశ్చర్యపోయాడు. ఎలా చెప్తున్నాడు? తను పుట్టినప్పటి నుంచి చివరి వరకు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఎలా చెప్తారో అలా చెప్తున్నారు. ఇప్పుడు మన పిల్లలు చిన్నప్పటి నుంచి వాడు ఏం చేశారో మనం చెప్పగలం. అలా చెప్తున్నాడు. ఎలా చెప్పగలిగారు? ఎక్కడ సపత్నేకర్, ఎక్కడ షిరిడి? బాబాగారికి ఎలా తెలిసింది అంటే ఆయన సర్వజ్ఞులు. అమ్మో, నేను ఆ రోజు బాబాగారికి ఏం తెలియదు అనుకున్నా. వీడు చదవకపోతే ఆయన చెప్పడం ఏంటి? శావుడే గురించి ఎలా పాస్ అవుతాడు అనుకున్నా. బాబాగారు సామాన్యులు కాదు, వీరు సర్వజ్ఞులు. బాబాగారికి ఏమి తెలియదు నాడు, బాబాగారు సర్వజ్ఞులు నేడు. ఈ తేడా కోసమే బాబాగారు ఇంత పరీక్షలు పెట్టారు. ఆయన బాబాగారు సాక్షాత్తు ఆయన జ్ఞాన స్వరూపులు. విశ్వమంతా వారి స్వరూపం, విశ్వమంతా వారి కుటుంబం అని ఇప్పుడు కనుక్కున్నారు ఆయన. ఇప్పుడు మళ్ళీ బాబాగారి పాదాలపై ఆయన శిరస్సు ఉంచితే బాబాగారు మళ్ళీ అభయహస్తాన్ని అతను శిరస్సుపై ఉంచి, ఇతడు తన కుమారుణ్ణి నేను చంపినానని నాపై నింద చేస్తున్నాడు. నేను ఇతరుల బిడ్డల్ని చంపేవాడినా? అయినా ఇతడు ద్వారకామాయి మసీదుకి వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ ప్రశ్నలో వరం ఉంది. నేను ఆ మాట చెప్పాను, మనం చేశాను. బాబాగారి ప్రతి మాటలో వెతుక్కోవాలి కానీ వరమే. సచరిత్ర మీద స్వరాలు జల్లు, ప్రతి లైన్ వరమే, ప్రతి పదం వరమే, ప్రతి ఏత్వం, ప్రతి ఐత్వం వాటర్స్ వరాలు జల్లు. ఎవరికే వరం కావాలో తీసుకోండి. వరం అడిగితే ఇచ్చేవాడు దేవుడు. వరాలు అడగకుండానే ఇచ్చిన వాళ్ళు సమర్థ సద్గురు సాయినాథుడు. నా భూత నా భవిష్యత్తు మళ్ళీ చెప్తున్నా. వరం అడగాల్సిన పని ఏంటి? నీకేవరం అవసరం వచ్చేసాడు తీసుకోండి. ఈ గ్రంథం నిండా ఉండేది వరాలే. నీకే వరం కావాలి, ఈ గ్రంథం ఇచ్చేస్తున్నాను తీసుకో. ఎటువంటి దాన్ని ఏమంటాం? ఎటువంటి బంపర్ ఆఫర్? బంపర్ ఆఫర్ అంటే పరిగిస్తున్నాం. ఇంత ఆఫర్ ఎక్కడైనా ఉందా? వరాలు ఇచ్చేశారు సార్, మనం తీసుకోవడమే. ఇప్పుడు చెప్తున్నారు బాబాగారు, నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు త్వరలో ఈ పాదాలు, బాబాగారి పాదాలు చెప్తాయన, ఈ పాదాలు చాలా పురాతనమైనవి. నా యందు నువ్వు పూర్తి విశ్వాసం ఉంచు, నా మాటల యందు నీవు త్వరలో కృతార్థుడు అవుతావు అని అన్నారు. బాబాగారు చెప్పిన ప్రకారమే ఆయన చాలా సంతోషంగా, చూడు బాబాగారు ఇప్పుడు నన్ను చెలగట్ట అనుకుండా నన్ను ఆశీర్వదించారు. బాబాగారికి ఒక మాట అంటారు,
ఇతను కుమారుడిని నేను చంపాను అనుకుంటున్నాడు కదా, తిరిగి చనిపోయిన ఇతని కుమారుడిని, ఆ మాటల్లో ఆ పవర్ చూడండి, చనిపోయిన ఇతడి కుమారుడిని తిరిగి ఇతడి భార్య గర్భంలో మళ్ళీ ప్రవేశింపజేస్తా. అది సాధ్యకారిందట. సృష్టి స్థితి లయకారకుడు నేనే అని 3వ అధ్యాయంలో చెప్పారు బాబా గారు. అది థియరీ, ఇది ప్రాక్టికల్స్. సచరిత్రలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం థియరీ, తక్కిన అన్ని అధ్యాయాలు ఈ థియరీకి సంబంధించిన ప్రాక్టికల్స్. మనం బాగా అధ్యయనం చేస్తే, మనసుకు తెలుసుకుంటే. అలా దీవించారు బాబా గారు. అంటే చనిపోయిన పుత్రుడిని మళ్ళీ ఇస్తాను అని వరవించారు బాబా. నీవు త్వరలో కృతార్థుడు అవుతావు, నా మాట యందు విశ్వాసం ఉంచు. సరే, ఆ రోజు వచ్చారు బాబా గారు. చాలామంది భక్తులు నమస్కారం పెడుతుంటే ఈయన పదే పదే నమస్కారం పెడుతున్నాడు. తలొచ్చి బాబా గారు చెప్పారు, అరే మాటికి ఎందుకు, నమస్కారంపై నమస్కారం, గౌరవ ఆదరాలతో ఒక్కసారి చేస్తే చాలు. నమస్కారం అండి. ఎన్ని నమస్కారాలు చేస్తాం మనం గురువుకి? ఎన్ని నమస్కారాలు చేస్తాం? ఎన్ని చేసి ఉంటాం ఇప్పుడు దాకా? లెక్క వేయగలమా? లేదు, కౌంట్లెస్. కానీ బాబా ఏమంటున్నారు? గౌరవ ఆదరాలతో ఒక్కసారి చేస్తే చాలు అన్నారు నమస్కారం. ఆ మాట ఎంత లోతైన మాట అంటే, బాబాగారి మాటలు ఇలాగా ఉంటాయి. 13వ అధ్యాయం చెప్తుంది, బాబాగారి మాటలు చిన్నగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్నప్పటికీ వాటి అర్థం మాత్రం ఎంతో గంభీరంగా, చాలా లోతుగా, గహనంగా, సమగ్రంగానే ఉంటుంది. బస్ అంత సమగ్రంగా ఉంటాయి. ఏమన్నారు ఆయన నమస్కారం గురించి? గౌరవాదరాలతో ఒక్కసారి చేస్తే చాలు. చేయగలమా ఆ ఒక్క నమస్కారం? బాబాగారు కోరే చాలా సింపుల్ కనబడతాయి. శ్రద్ధ సబూరి అన్నాడు. శ్రద్ధను సమర్పించగలమా? సబూరిని సమర్పించగలమా? చాలా కష్టం. బాబాగారు చెప్పినట్టుగా 72 జన్మలు అన్నారు ఆయనకి, మనకు 100 జన్మలు కావాలేమో అన్నారు. ఏమో 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 ఈ జన్మలో ఎందుకు సాధించకూడదు అనుకుంటున్నాడు ఆయన? ఏమో. ఆ సంకల్పమైన మాట ఇచ్చారు 2-3 సార్లు. సంకల్పం ఉంటే సాధించలేదు ఏముంది ఆయన దగ్గర? ప్రతిదీ సాధించవచ్చు. ఆ సంకల్పం, ఆ శ్రద్ధ మనం సంతరించుకుంటే. సరే, ఇక్కడ బాబా గారు ఆ మాట చెప్తున్నారు. సో నమస్కారం అంటే ఏంటి అని అంటే, దానికి భరద్వాజ మాస్టర్ గారు ఇచ్చిన వివరణ ఏంటి అని అంటే, గురువు ద్వారా మనం ఎన్నో ప్రయోజనాలు పొందున్నాం. గురువు మనకి చేసిన ప్రయోజనాలన్నింటినీ స్మృతిలో ఉంచుకొని గురువు పట్ల కృతజ్ఞతతో ఆయన చెప్పినట్లు కనుక మనం ఆచరిస్తూ ఉంటే మన జీవితం అంతా కలిపి ఒక్క నమస్కారం. ఎక్కడ ఎవరు చెప్పగలరు ఈ నిర్వచనం? మాస్టర్ గారు కాబట్టి చెప్పగలిగారు. మళ్ళీ చెప్తున్నా, గురువు చేసిన మనకు గురించిన ప్రయోజనాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకొని ఆ కృతజ్ఞతను ఎలా తీర్చుకోవాలంటున్నాడు? గురువు ఏం చెప్పారో దాన్ని మనం ఆచరిస్తూ అలా చేస్తే నమస్కారంలో జీవితం ఒక భాగం అవుతుంది. మన అనేక జన్మలన్నీ కలిపి ఒక్క నమస్కారం అవుతాయి. అది బాబా చెప్తున్నారు. కాబట్టి గౌరవాదరాలతో నువ్వు నేను చెప్పిన దాన్ని ఆచరిస్తే ఒక్క నమస్కారం చాలు. సరే, బాబా గారు చెప్పినట్టుగా ఆయన చాలా సంతోషించారు. భార్యాభర్త తిరిగి ఊరికి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆయన డబ్బులు లెక్క చూసుకున్నాడు, సముద్రేకర్ జోబులు ఎంత ఉన్నాయని. సరిగ్గా ఆయన ట్రైన్ ఛార్జీకి సరిపడా ఉంచుకున్నాడు. అది కాక ఇంకో 2 రూపాయలు ఉన్నాయంట అనుకున్నాడు మనసులో. సరే, బాబా గారు దక్షిణ కోరుతారు, వెళ్ళంగానే అడగకముందే రూపాయి ఇచ్చేద్దాం, తర్వాత ఆయన అడుగుతారు రూపాయి, మళ్ళీ రూపాయి ఇద్దాం, మళ్ళీ కానీ దక్షిణ కోరితే ఇంకా లేదని చెప్దాం అని అనుకున్నాడు. ఆయన వెళ్ళి దర్శనానికి వెళ్ళాడు. వెళ్తే బాబా గారు అడగకముందే రూపాయి ఇచ్చాడు సముద్రేకర్, ఆయన మనసులో అనుకున్నట్టుగానే. తర్వాత బాబా గారు దక్షిణ కోరారు రూపాయి, మళ్ళీ రూపాయి ఇచ్చాడు. ఈయన ఏమనుకున్నాడు? బాబా గారు కనుక మళ్ళీ కోరితే ఇంకా లేదని చెప్పాలనుకున్నాడు కదా. బాబా గారు మళ్ళీ కోరలా. చిక్కడు దొరకడు, సమస్య లేదు, ఎవరు పట్టుకోలేము ఆయన్ని, ఎవరికి దొరకడు ఆయన. మనం దొరికించుకోవాలని దొరకడు, కానీ ఆయన దొరకదలుచుకుంటే దొరుకుతాడు. వాళ్ళ తమాషా ఉంటుంది ఆయనది. అసలు ఎక్కడ కూడా మనలో ఆ అహంకారం కూడా రానివాడు. ఏమాత్రం కాస్త మనం అటు ఇటు అన్నామా సటకా దెబ్బ పడిందే. మొహమాటం లేదు. మొహమాటం ఉంటే సద్గురు ఎలా అవుతారండి? మొహమాట పడితే సమర్థ సద్గురు ఎలా అవుతారండి? లేదు. ఇప్పుడు బాబా చెప్పారు, ఇదిగో కొబ్బరికాయ ఇచ్చారు, కొబ్బరికాయని నీ భార్య ఒడిలో వేయి,
నీ మనసులో ఉండే నీ చింతనంతా ఇక్కడ వదిలిపెట్టు, నువ్వు ప్రశాంతంగా మీ ఊరికి వెళ్ళు. నీకు అబ్బాయి సంతానం కోరుకున్నారు కదా, దానికని చింతను వదిలిపెట్టాయి. ఇంక ఇచ్చేశాడు గురువు, చింత వద్దు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఖచ్చితంగా బాబా గారు చెప్పినట్టుగా 12 నెలలకి ఒక అబ్బాయి కలిగాడు. మళ్ళీ అబ్బాయిని తీసుకుని వచ్చారు వాళ్ళు, భార్య భర్త ఇద్దరు బాబా దగ్గరికి వచ్చి బాబా గారి పాదాలు వద్ద బిడ్డలు పెడతారు. పెట్టి బాబా గారిని ప్రార్థన చేస్తాడు. బాబా, ఎన్నెన్నో సమస్యలు జాగ్రత్తలోనూ మెలకుగా స్వప్నంలోనూ మాకు ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఎన్ని రకాల ఆలోచనలు ఇచ్చినప్పటికీ మా మనసు మీ పాదాలు చెందితే స్థిరంగా ఉంచాలని చేయి బాబా. మమ్మల్ని ఎప్పుడు మీ చరణాల వద్ద స్థిరపరచుకోండి, మాకు ఇంకేమీ వద్దు. బాబా గారి పాదాల వద్ద మన మనసు స్థిరంగా ఉండటానికి ఆయన అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. అది లేకపోతే మనసు అత్యంత చంచలంగా ఉంటుంది. మనసు ఎంత చంచలం అంటే తెలుసా? మనసు ఎన్ని ఆలోచనలు చేస్తుందో తెలుసా? రోజుకి లెక్కేశారు ఎవరైనా? లెక్కేయగలమా? పోనీ ఎన్నమ్మా? అదిగో, ఒక రోజుకి మనిషి మనసు 60,000 ఆలోచనలు చేస్తుందంట. 60,000 ఆలోచనలు. ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? 60,000 లెక్క పెట్టబెట్టారు, టైప్ పెట్టేటట్టుంది. లెక్క పెట్టగా 60,000, దానికి బెస్ట్ వచ్చేసింది, ఫిగర్ కనబడుతుంది. 60,000 లెక్క పెట్టేవాళ్ళు ఎవరు ఈరోజు? అట్లా డబ్బు లెక్క పెట్టడానికే సమయం లేకపోతే ఎన్ని ఆలోచనలు వస్తున్నాయని లెక్క పెట్టగలిగే సాధ్యమా? అంతటి మనసుని, అత్యంత చంచలంగా ఉండే మనసుని ఆయన చరణాల వద్ద స్థిరపరచుకుంటారు సద్గురువు. ఆ స్థిరపరచుకుని ఆయన కోసం కాదు, మన కోసం, మన శ్రేయస్సు కోసం, మనకు మంచి కలగాలని, మనల్ని ఉద్ధరించాలని, మనలో ఉండే బలహీనతను తొలగించాలని ఆయన నిరంతరం అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనం మర్చిపోతుంటాం ఆయన్ని, ఆయన ఎప్పటికీ మర్చిపోరు. ఎప్పటి వరకు? ఎన్ని జన్మలైనా సరే మనం కాస్త ఆయనతో, ఆయన పాదాల వద్ద కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఆయన మనల్ని విడిచిపెట్టరు. తిరిగి మళ్ళీ మనం ఆయన కోరుకున్న విధంగా మనల్ని సరి చేసుకుని ఆయన చరణధూళిగా మనం మారేంత వరకు ఆయన విడిచిపెట్టరు. కాబట్టి బాబా గారు మన నుంచి కోరుతూ ఉన్న ఆ శ్రద్ధని, సబూరిని బాబా గారికి మనం సమర్పించేలా ఆయన మనందరినీ ఈ సందర్భంగా అనుగ్రహించాలని వారి పాద పద్మాల వద్ద ప్రార్థన చేస్తూ, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।